వావ్, థ్యాంక్స్ రా జగన్. నాకు కావాల్సింది నీకు బాగా తెలుసురా. ఇప్పుడు ఓకేనా? యా ఓకే. రే, నువ్వెవరైనా లవ్ చేస్తున్నావా? నీకెలా తెలుసు? పొద్దున్నే పేపర్లో చూసానులే. అమ్మాయిలు లవ్ లో ఉంటే అనీజీగా ఉంటారు, అబ్బాయిలు లవ్ లో ఉంటే ఆలోచనలో ఉంటారు. ఇంతకీ నీ లవ్ మ్యాటర్ చెప్పావా లేదా? సర్లే, ఓ పని చెయ్యి, నేనే నీ లవర్ అనుకొని నాకు ఐ లవ్ యూ చెప్పు చూద్దాం. 1 minute. వీడేంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఇలా పరిగెడుతున్నాడు? రే, దించురా దించు. తెలుగు సినిమాలు ఎక్కువగా చూస్తావురా నువ్వు? లవ్ మ్యాటర్ లవ్లీగా చెప్పాలరా. వేరే 3 రాణీలు. ఏంట్రా మీ మూడ్ ఆఫ్ లో ఉంటే నీకు హ్యాపీనేరా? డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చా? మీ ఇద్దరి మధ్య హాట్ గా ఉంటేను రాణీలు వస్తే కూల్ గా ఉంటుందని ఆర్డర్ చేశా. అయినా లవర్స్ అన్నాక 190 ఉంటాయి. సారీ చెప్పు, ప్రాబ్లం సాల్వ్. ప్రతిసారి నేను చెప్పాలా? నేను చెప్పను. రీనా, పోనీ నువ్వైనా చెప్పు. నేనెందుకు చెప్పాలి? ప్రాబ్లం స్టార్ట్ అయింది తన వల్ల. రేయ్, మీ ఇద్దరు తరఫున నేను సారీ చెప్తున్నాను. ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే ఆలు మగల్లా ఇది ఎలకలేంట్రా బాబు. అరే మామ, ప్రాబ్లమ్స్ పెంచుకుంటూ పోతే పెద్దవి అవుతాయి, పంచుకుంటే ఫినిష్ అవుతాయి. ఇక్కడ కదా అక్కడ చెప్పు. గొడవలు సరదాగా సర్దుకుపోయేలా ఉండాలి కానీ ఇలా విడిపోయేలా ఉండకూడదు రీనా. సారీరా, నాకు ఇప్పుడు నచ్చలేదు. ఏంటా? నువ్వే నాకు నచ్చావురా. బాట ప్రేమికుల జీవితాలకి వేస్తుందో బాట. అయినా ఈ రోజు ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? మ్యాటర్ ఏంటి? నిన్న సహజకి ఐ లవ్ యూ చెప్పాను రా. ఓ రియల్లీ? వావ్, కంగ్రాట్స్ రా. మొత్తం మీద పడగొట్టావు అనమాట. లేదురా మామ, నేనే పడిపోయా. యా? అవునరా, నేను ఈవినింగ్ కలిసినప్పుడు నీ లవర్కి ఐ లవ్ యూ ఎలా చెప్తావని అడిగింది. చెప్పేశా. కాకపోతే నేను చెప్పింది తనకైనా తెలీదు. నీ లవ్ మ్యాటర్ సంగతి సహజకి చెప్పనా? వదిలేనా, తను కాదంటే నేను ఫీల్ అవుతాను. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. హాయ్ హాయ్. హాయ్ హాయ్. ఏరా నిహాలేడి? అంటే నీ కంటికి నిహాల్ గడ తప్ప మీ ఎవరు మనుషుల్లో కనబట్టలేదా? నిజాలు భలే ఒప్పుకుంటారా? కాఫీ షాప్ కాస్త లాఫింగ్ క్లబ్ చేసేస్తున్నారు. అదేం లేదురా. హలో బాస్, ఇక్కడ ఎవరైనా మేము ఉన్నామమ్మా. గ్లాస్ లో ఉంటే వాడిపోతాయని ఇచ్చాను, మరి అలాంటి ఉద్దేశం లేదు. నువ్వంత ఫీల్ అవుతున్నా. నువ్వు పట్టుకో. హే, పోరా. ఇప్పుడే కదా కాంప్రమైజ్ అన్నావు, అప్పుడేనా? ఉంచు, తర్వాత తీసుకుంటాను. ఓకే. ఏంటి ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నావు? మాకు కూడా చెప్పొచ్చుగా, మేము ఎంజాయ్ చేస్తాం. వర్మ గారి మూవీలో ఈ టెన్షన్ ఏంట్రా? ముందు విషయం ఏంటో చెప్పు. ఈ మాత్రం టెన్షన్ ఉంటే నా టేస్ట్ ఉండేది. టేస్ట్ తర్వాత కానీ ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు. ఓకే ఓకే ఓకే, ఈ హాలిడేస్ లో టూర్ ప్లాన్ చేశాను రా. వెళ్దాంరా, అక్కడ శాండ్విచ్ మసాజ్ ఉంటదిరా, కేకరామా. ఎలా ఉందిరా శాండ్విచ్ మసాజ్? అక్కడ మసాజ్ కాదు గాని బాగున్నారా బాగున్నారా అనేవాళ్ళు ఉంటారు చూడు, అప్పుడు నీకుంటుంది. అప్పడం తప్పడమే. ఆ పంట ఎదవగోలా. రేయ్, ఏ కంట్రీ ఏ స్టేట్ అనేది కాదు ముఖ్యం, ముందు నేను చెప్పేది వినండి. మనందరం కలిసి ఉన్న ఈ హాలిడేస్ లైఫ్ లో గుర్తుండిపోయేలా ఉండాలని, జాలీగా గడపాలని మంచి టూర్ ప్లాన్ చేశాను రా. నిజమేరా, మళ్ళీ మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటామో తెలియదు. నీ ప్లాన్ సూపర్ రా. అయితే ఒక కండిషన్, ఈ టూర్ ఖర్చు అంతా నాదే. ఓకే, నేనైతే రెడీ. ఇంతకీ ఎక్కడికో తెలుసా? ఎక్కడికి? అరకు వయా గోదావరి. మా ఫ్రెండ్ కూడా మనతో హాలిడేస్ ట్రిప్ వస్తుందిరా. నేను ప్రామిస్ చేశాను.
ప్రామిస్ చేసావుగా. నీకు ఇష్టం లేదా? ఇంతకీ ఎక్కడ జాయిన్ అవుతుంది? ఇంకా చెప్పవచ్చావా? అవును, 1 వీక్ వరకు రానని చెప్పాను. హాయ్, ఎలా ఉన్నావు? తగిలుంటే దేవుడు కనిపించేవాడు. హిస్ నిహాల్, ఆ టీమ్ లీడర్. హాయ్. హాయ్. జగన్. హాయ్. హాయ్. రీనా. హలో. సుహాస్. హాయ్. అవును, ఇలా వచ్చిపోయే వాళ్ళకి అడ్డుపడకుండా మామూలుగా మీరేం చేస్తుంటారు? పిచ్చోళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తుంటా. అవునే, అమ్మ ఎలా ఉంది? ఒళ్ళు చేసింది. మరి నాన్న? అమ్మలా అవ్వకుండా డైటింగ్ చేస్తున్నారు. మరి ఏం చేస్తుందో? ఏమైందిరా? ఇక్కడ డ్యామ్ బ్లాస్ట్ అయ్యేటట్టుంది. ఇక్కడ డ్యామ్ లేదు, బాంబు లేదు, ఎలా బ్లాస్ట్ అవుతుందా? అడుపులో డ్యామ్ ఉంది, ప్యాంట్ లో ప్రాబ్లం ఉంది. ఇంకో 2 నిమిషాలు లేడితే ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. వాటర్ వాటర్ అది తాగే వాటర్. ఈ టైంలో బీరైనా ఓకే. వాడు వచ్చేసరికి కూల్ డ్రింక్స్ గానీ టీ గానీ తాగితే పోలా? ఓకే ఓకే, ఈసారి నేను పాటేస్తాను. ఓకేనా? ఓకే. సరే, పద వెళ్దాం. పదండి. ఈ 2 మాకు, ఇది నీకు. థ్యాంక్ యూ. చెప్పు, తీసుకోవే. థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. థ్యాంక్స్. హలో. చెప్పు, అయిపోయావే? తింటారా? అవునే. నాకేదిరా? ఇప్పుడే కదా అన్లోడ్ చేసావు. అది కడుపా కుల్లాడు సరసా? ఇప్పుడే మన డ్యామ్ ఖాళీ అయింది. ఇందులో కూల్ డ్రింక్లు చిప్స్ వేసి నింపలేదు అనుకో, మన ఈయన పని చేయదు. ఏంటి? ఇవే రేయ్! జోరీగా గడిపేటందుకు హాలిడే. ఆనందాల అనుభూతులను తీయని జ్ఞాపకాల తలచుకునేదే హాలిడే. హాలిడే హాలిడే హాలిడే. మూడులోనా ఎన్నెన్ని బాధలున్నా చెత్తంత కష్టమైన మరిచే బెస్ట్ దారి ఒకటే హాలిడే. ఒక జాలిడే టు సెలబ్రేట్ హాలిడే.
జాబ్ హోల్డర్ అయినా ఎంతటి బిగ్గు కోసుకైనా హాలిడే ఒక జాలిడే టు సెలబ్రేట్. ఈ దేశమందు ఉన్నా ఈ వీడులోన ఉన్నా కాస్తంత దూర పడితే ఓ ఆట విడత ఒకటే హాలిడే ఒక జాలిడే టు సెలబ్రేట్. హాలిడే జోలీగా గడిపేటందుకు హాలిడే హాలిడే జోలీగా గడిపేటందుకు హాలిడే. ఆనందాల అనుభూతులను తీయని జ్ఞాపకంగా తలచుకునేదే హాలిడే 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 హాలిడే. పక్కన కోసం అలాగే ఉంటే కాకు వస్తుంది రెట్టేస్తుంది. కంపు బాగుందా?